హలో రామ్ గారు. హాయ్ నారాజ్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో అండి ట్రావెల్ అయ్యే కొద్దీ ఎక్కడో తెలియకుండా కొన్ని విషయాల్లో బలంగా మనకి నాటుకుపోయి ఉంటాయి. ఎలా అనంటే సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లో, లేదా ఫైనాన్షియల్ అడ్జస్ట్‌మెంట్స్ ఎక్కువ అవ్వటం వల్లో, జనరల్ నీడ్స్ ఏదో మీట్ అవ్వకపోవటం వల్లో, ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది మనకి. అది ఎక్కడి వరకు దారి తీసుకువెళ్తుందనంటే అంటే సరిగ్గా టైం స్పెండ్ చేయకపోవటం వల్లో, ఇంక జీవితం ఇదే అనేటువంటి ఆలోచనకొచ్చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ కనిపించదు. బిహేవియరల్ యాస్పెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే సైకలాజికల్‌గా ఆహ్, మనసు ఎటు వెళ్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఆ బిహేవియర్‌నే ఇంట్లో చూపిచ్చేస్తూ ఉంటారు. ఇంకిది అనేటువంటి క్లారిటీకొచ్చేస్తారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఫ్యూచర్ మనకు కనిపించట్లేదు, విడిపోతే మంచిదేమో అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా బయటపడాలి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నారాజు, ఏ రిలేషన్షిప్ అయినా, ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్షిప్ భవిష్యత్తులో ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలంటే ఒకరి ఎక్స్పెక్టేషన్స్ ఒకరిని అర్థం చేసుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతూ ఉంటే అది నల్లేరు మీద నడికే, ఇద్దరు చాలా సంతోషంగా ముందుకెళ్తారు. కానీ అలా అని ప్రతి రిలేషన్షిప్లో అద్భుతంగా ఉంటాయని అనుకోవడానికి లేదు. చాలా సమస్యలు వస్తుంటాయి. రిలేషన్షిప్ అంటేనే సమస్యలన్నీ ఉంటాయి. అయితే హోప్ లేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, సమస్యలు రావడం అనేది సంసారంలో ఒక భాగం అయితే వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళొచ్చు. పూర్తిగా ఆశ కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఆశని ఎప్పుడు కోల్పోతారు, అసలు నమ్మకమే ఎప్పుడు కోల్పోతారు? ఒకటి, నెంబర్ 1, ఒక వ్యక్తి అవసరమే ఉండి, అవసరం అనేది ఒక వ్యక్తికే ఉండి రెండో వ్యక్తికి ఏ అవసరం నీతో లేనప్పుడు వీ డోంట్ కేర్, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ కాక్కర్లేదన్నట్టుంటారు. ఇప్పుడు నాకు నీ అవసరం లేదు, నీకే నా అవసరం ఉంది అన్నప్పుడు నా ప్రవర్తన పట్ల నీకు ఏమాత్రం కంట్రోల్ ఉండదు, గ్రిప్ ఉండదు. అసలు నన్ను ప్రవర్తన కంట్రోల్ చేయాలనే ప్రయత్నం కూడా చేయరు. చేసిన నా ప్రవర్తనని నేను స్వేచ్ఛగా వాడుకుంటాను ఒకరి అవసరమే ఉన్నప్పుడు. రెండవది, ఫైనాన్షియల్ డిపెండెన్సీ అవతల వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. సంపాదించేవాడిని నేను, ఆధారపడింది నువ్వు అయితే నా ప్రవర్తన స్వేచ్ఛగా, నేనే ఎలాగైనా స్వేచ్ఛగా ప్రవర్తించవచ్చు అని. అది అన్ని కండిషన్స్లోనూ జరుగుతుంది నారాజు. ఒకవేళ ఒక్క పార్ట్నర్లో ఏ ఒక్కరు సంపాదిస్తూ రెండో వాళ్ళు సంపాదించకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది, రావాలనే గ్యారంటీ లేదు. ఒకవేళ ఇద్దరూ సంపాదించినా సరే హోప్లెస్ బిహేవియర్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ యూ, యు ఆర్ ఆల్సో నాట్ డిపెండింగ్ ఆన్ మీ, ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఈ అవకాశాలు ఉన్నాయి. మూడవది, టేకింగ్ అడ్వాంటేజ్. నీ దగ్గర నుంచి నేను ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటూ నువ్వు ఏమీ నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాతో కలిసి ప్రయాణించే హోప్ అస్సలు ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి ఆశను కోల్పోతారు. అయితే చాలామంది సమాజంలో ఏంటంటే పిల్లల కోసమో, సమాజం కోసమో, తల్లిదండ్రుల కోసమో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళ వల్ల చెడ్డ పేరు రావద్దు కాబట్టి సర్దుబాటు అయ్యి కలిసి ప్రయాణం చేయడము, ఇవన్నీ జరిగే పరిస్థితులు జరుగుతుంటాయి. నిజం చెప్పాలంటే దాదాపు 50% కంటే పైగా ఫ్యామిలీస్ అన్నీ అడ్జస్ట్ అయ్యి ఇద్దరు అర్థం చేసుకొని ఇద్దరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోయేవి అంటూ మనకు కనిపించవు. సో ఈ పరిస్థితుల్లో హోప్ కోల్పోయే అవకాశం ఉంది. అవతల వాళ్ళకి నీతో కలిసి ప్రయాణించే భవిష్యత్తు నాకేం కనిపించట్లేదు అనే అవకాశం ఉంది. అయితే ఈ విషయం వాళ్ళ దృష్టి నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే నేను ముందుకెళ్ళగలను అన్న ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి. కాబట్టి నెంబర్ 1, యూ హ్యావ్ టు అసెస్ ఎవాల్యుయేట్ యువర్ రిలేషన్షిప్. అసలు మన రిలేషన్షిప్లో ఎంతవరకు అర్థం ఉంది, ఎంత ఎక్స్పెక్టేషన్ నాకుంది అని ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ నేను అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఇలా ప్రవర్తించాలి, ఇలా నన్ను చూసుకోవాలని అనుకుంటున్నప్పటి నుంచి నా హోప్ పూర్తిగా పోగొట్టుకుంటాను నేను. ఎందుకంటే అలా ప్రవర్తించకుంటే మనిషి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు హోప్ పోతూ ఉంటుంది. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్లోనే నేను అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్, అడ్జస్ట్ చేసుకునే ముందు నా ఎక్స్పెక్టేషన్స్ను కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? నేను ఆశించేది, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన రిలేషన్షిప్లో ఇది. అట్లాగే అవతల వ్యక్తులు కూడా నువ్వు ఆశిస్తున్నది, ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా
అసలు నీ ఎక్స్పెక్టేషన్ నేను మీట్ అవ్వగలనా లేదా, నాకు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత చేయగలను అన్న విషయం అక్కడ చర్చించుకోవచ్చు ఓపెన్గా. థర్డ్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. పార్ట్నర్లో ఎవరైనా సరే పూర్తిగా ఆధారపడడం, పూర్తిగా అవతల వాళ్ళే చూసుకుంటారులే అని అనుకోవడం. యాజ్ ఎ హ్యూమన్ అత్యంత ఎక్కువ ఆధారపడినప్పుడు బయట పరిస్థితుల మీద మీ ఆనందం ఆధారపడి ఉంది కాబట్టి, బయట పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు కాబట్టి మీ సంతోషానికి కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం కూడా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే అవతల వాళ్ళ పట్ల ఆశ కోల్పోతే, నీ దగ్గర సడన్గా నువ్వు ఒంటరి అయిపోతే, చేతిలో ఏ స్కిల్, ఏ పని ఏమీ తెలియని మనిషి ఏమవుతారు? రోడ్డున పడతారు. ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే మనం ధైర్యం తెచ్చుకోవాలంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు ఆలోచన చేసినప్పుడు రిలేషన్షిప్లో ఎదుటి వాళ్ళ వ్యక్తితో కలిసి ప్రయాణించే భవిష్యత్తు కనిపించట్లేదని అన్నప్పుడు కూడా మన జీవితాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఈ ఆలోచన ద్వారా మనల్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ మీద అధిక ఆధారపడలేదని మనకి వాళ్ళకి తెలిసిందో, మనల్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం తగ్గిస్తారు. పూర్తిగా నువ్వు నా మీదే ఆధారపడ్డామని తెలిసినప్పుడు నేను ఎలాగైనా ఆడించవచ్చు. కానీ అలా కాదు, తను ఆధారపడలేదు, స్కిల్స్ డెవలప్ అయ్యాయి, కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది, జాబ్ చేసే సంపాదించే నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ పెరుగుతోంది అని అనిపించినప్పుడు యువతల వ్యక్తి కూడా అవతల వాళ్లకు ట్యూన్ అవ్వడం మొదలు పెడతారు. తర్వాత నాన్ జడ్జిమెంటల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక అభిప్రాయం ఏర్పరచుకొని అదే అభిప్రాయాన్ని పొడిచి అవతలతో మనం అంటూ ఉంటే మీకు అదే అనుభవాలే ఎదురవుతాయి. ఉదాహరణకి లైఫ్ కూడా ఎట్లా అందిస్తుందంటే నారాజు, ఈ హోప్ కోల్పోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, నీకు డార్క్ కలర్ కోట్ ఇష్టం అనుకో, డార్క్ కలర్ ప్యాంట్ ఇష్టం అనుకో, నీ కారు డార్క్ కలర్ ఉందనుకో, ఆ తర్వాత డార్క్ కలర్ నీ రూమ్ పెయింటింగ్స్ అన్నీ వేసావు అనుకో, నువ్వు తీసుకున్న మోసే డైరీ డార్క్ కలరే అనుకున్నా, మీ ఇంటి కలర్స్ అన్నీ డార్క్. నేను నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఎట్లాంటి కలర్ గిఫ్ట్ ఇస్తాను? ఆఫ్ కోర్స్, అంటే నాకు అవి ఇష్టం కాబట్టి డార్కే తీసుకొని వస్తారు. లైఫ్ కూడా మీరు రోజు ఇదే కంప్లైంట్తో, ఇదే ఫ్యూచర్ లేని హోప్లెస్నెస్తో, ఇవే బాధలు, ఇవే కష్టాలు మాట్లాడుతూ ఎప్పుడు ఈ బాధలో మీరు కలిగి ఉంటే లైఫ్ అదే వచ్చి గిఫ్ట్గా ఇచ్చేస్తుంది. సో మోర్ యూ థింక్ యూ లూజ్ మోర్ హోప్. కాబట్టి హోప్ పెంచుకోవడం కోసం కొన్ని డెసిషన్స్ తీసుకొని ఓపెన్గా చర్చించి నాన్ జడ్జిమెంటల్గా మీ స్కిల్స్ని పెంచుకోగలిగితే మీకు మీ మీద హోప్ రావటమే కాదు, భవిష్యత్తును నేను కూడా కంట్రోల్ చేయగలనన్న నమ్మకం కలుగుతుంది. సార్, జనరల్గా అంటే ఫ్యూచర్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు మానసిక స్థితిలో ఎలా ఉంటాయి సార్? అంటే ఏ సందర్భాలు ఎక్కువగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్లో అయితే? అంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, ఈ సిమ్టమ్స్ కనుక వచ్చాయి అని అంటే మానసికంగా వాళ్ళు ఇంకా ఫ్యూచర్ కనిపించట్లేదు అనేటువంటి క్లారిటీకి వచ్చేస్తారు అని. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నారాజు జనరల్గా ఒకరినొకరు అవాయిడ్ చేసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని రెండో వాళ్ళు పాటించడం మానేస్తారు. తర్వాత హోప్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే వీళ్ళకు ఆ నిర్ణయం మీద కూడా హోప్ అవుతుంది, దాన్ని ఫాలో అవ్వరు. పైగా ఇంట్లో ఎక్కువ వర్బల్ ఫైట్స్ జరుగుతాయి. గొడవలు జరగడమే కాకుండా పర్సోనిఫికేషన్, అంటే ఏదైతే గొడవలు జరుగుతాయో అనాలనుకున్నారో వ్యక్తిత్వం మీద దాడి చేస్తారు మాటల ద్వారా. సో ఇవన్నీ హోప్ కోల్పోయినప్పుడు ఇంకా నీ అనవసరం అన్నప్పుడు ఈ భాషను వాడడం మొదలు పెడుతుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఫ్యూచర్లో హోప్ కోల్పోయినప్పుడు ఇవన్నీ చూపిస్తుంటారు. ఇవి చూపిస్తున్నారని ఎప్పుడు అర్థమైందో నాకు హోప్ పోతుందే లేదా నా పార్ట్నర్కి హోప్ పోతుందని తెలుస్తుంటుంది. ఇట్లాంటి హోప్ పోయే పరిస్థితిలో మనం ఇంతకుముందు మాట్లాడిన కండిషన్స్ ఎట్లా ఈ ప్యాచప్ చేయాలి, ఎట్లా హోప్ని క్రియేట్ చేసుకోవాలి అన్న స్టెప్స్ను ఫాలో అవుతే మళ్ళీ అవతల వాళ్ళ బిహేవియర్లో చేంజ్ చూసేదాకా మీరు ఈ ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రయాణించి మీరు ఒక మంచి గోల్డెన్ ఫ్యూచర్ని కనిపించేటట్టు ఇద్దరు కలిసి చూడొచ్చు. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారేష్. చాలామంది ఆన్లైన్ క్లాస్ విజువలైజేషన్ మీద అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఇది February 6th ఉంది నారాజు. February 6th. బేసిక్స్కి వచ్చాం.
చాలామంది మళ్ళీ బేసిక్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. చాలామంది మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. కొత్త కొత్త కంటెంట్ అడుగుతున్నారు. కొత్తది కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. February 6th బేసిక్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. 5 రోజుల పాటు ఆసక్తి ఉన్న వాళ్ళు అటెండ్ అయితే తప్ప అసలు దానిలో ఉన్న బ్యూటీ కానీ దానిలో ఉన్న అనుభవం కానీ అర్థం కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారిది ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.